అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగదీష్ కాలనీ శివారు ప్రాంతం ఇది. ఇక్కడ దేవస్థానం భూమిలో దేవస్థానం అధికారులు ఇక్కడ చెరువు తవ్వి ఉన్నారు. గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి ఇక్కడ ఏదైతే చెరువు తవ్వారో ఆ చెరువు కట్ట పోసారో ఆ కట్ట మొత్తం కూడా జారి తెగిపోయే ప్రమాదం కనపడతా ఉంది. నిండుగా చెరువు నీళ్లు ఉన్నాయి. ఈ కట్ట కనుక తెగితే ఈ ప్రాంతంలో జగదీష్ కాలనీ కానీ, ఎల్బీ నగర్ కానీ, ఏఎస్ఆర్ కాలనీ కానీ, రాజపాటి మొత్తం కూడా ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణం అధికారులు ఈ కట్టని పటిష్టం చేసే ప్రయత్నం చేయాలి. ఇప్పటికిప్పుడు వెంటనే చేయాల్సిన పని ఏంటంటే ఇసుక బస్తాలు తెచ్చి కనుక ఈ కట్టకి చెరువు కట్టకి కనుక మోపు చేయకపోతే కట్ట తెగుద్ది. తెగిన తర్వాత అధికారులు స్పందించడం కాదు, ముందుగానే ఈ కట్టకి తెగకుండా ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కమిటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ చెరువు కట్ట 2021లో పోశారు. దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది ఈ కట్ట పోసి. ఈ కట్ట పోసిన కాంచి ఈ ప్రాంతంలో ప్రజలకు ఇదే అవస్థలు. వర్షాకాలం వచ్చిందంటే ఈ ప్రాంతం మొత్తం కూడా ముంపుకు గురవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అధికారులు చెప్తా ఉన్నాం, దీనికి ఏంటి, ఇది ఎందుకు పోసారు అసలు చెరువు కట్ట అని చెప్పి. ఈ చెరువు కట్ట అసలు అవసరం లేదు. ఇంతకుముందు కట్ట లేనప్పుడు ఆ నీళ్లు మొత్తం ఎటు పోవాల్సిన నీళ్ళు వెళ్ళిపోయాయి. ఏ ఒక్క ఇల్లు మునిగేది కాదు. ఈ చెరువు కట్ట పోసిన తర్వాత ఇవాళ ఈ కాలనీ మొత్తం కూడా ముంపుకు గురవుతుంది. అధికారులు ఆ రోజు మేము చెప్పి అడిగాం, ఎందుకు పోతున్నారండి, ఈ కట్ట అవసరం లేదు అని చెప్పేసి అంటే, ఇక్కడ మేము థీమ్ పార్కు కడుతున్నాము, బ్రహ్మాండంగా ఈ కట్ట మొత్తం కూడా రివిట్మెంట్ చేస్తాము, పటిష్టం చేస్తాము, ఈ చెరువులో బోట్లతో షికారులు చేయొచ్చు, మంచి చెట్లు, వనాలు, బొమ్మలు అవి ఉంటాయని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలకి మాయ మాటలు చెప్పారు. కానీ ఇప్పటివరకు ఏమీ లేదు. కట్ట పోసింది కూడా మామూలు మట్టితో పోసారు. ఇది కేవలం మట్టితో పోసినటువంటి కట్ట. దీన్ని రోలర్స్తో గట్టిగా అనచలేదు, రివిట్మెంట్స్ లేవు, ఏమీ లేవు, ఏ భద్రత లేదు. ఇవాళ కనుక ఈ చెరువు కట్ట కనుక తెగితే ఈ మొత్తం దరిదాపు ఒక 2000 కుటుంబాలు మొత్తం కూడా ప్రమాదానికి లోనయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం జిల్లా అధికారులు, దేవస్థానం అధికారులు మొత్తం కూడా దీన్ని పూనుకొని ఈ సమస్యని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇటు అధికారులు తీసుకెళ్తే ఏమంటున్నారంటే, ఇది ఆంధ్రాలో భూభాగంలో ఉంది కాబట్టి ఆంధ్ర అధికారులు పట్టించుకోవాలని చెప్పి అంటున్నారు. ఆంధ్ర వాళ్ళకి చెప్తాను, లేదు, దేవస్థానం తెలంగాణలో ఉంది, ఆ దేవస్థానం భూమి, ఆ దేవస్థానం అధికారులు పోసినటువంటి చెరువు అది వాళ్ళే చూసుకోవాలని చెప్పి వాళ్ళు అంటున్నారు. అటు వీళ్ళు చెప్పే దాంట్లో ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణం ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. పూట కూలికి వెళ్తేనే బ్రతికే వాళ్ళం మేము. తెచ్చుకున్న సామాన్లన్నీ కూడా దడిచిపోవడం జరిగింది. బియ్యం కానీ, కూరగాయలు కానీ, అవి కానీ. కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలతో ఉన్నారు. ఈ పుట్టలు అవన్నీ కొట్టుకు రావడం వల్ల చిన్న చిన్న పావులు, తేళ్ళు ఇవన్నీ రావడం జరిగింది. సామాన్యమైనటువంటి మనకు నిత్య కృత్యాలైనటువంటి వాష్రూమ్స్ కూడా మాకు ఈ రోజున లేవండి. ఈ వరద వల్ల మొత్తం నిండిపోయినాయండి. వెళ్ళడానికి చుట్టూ మాకు వాటర్ అండి. అలాంటివి అసలు ఎక్కడ మేము తీసుకోవాలి చెప్పండి? అలాంటి పరిష్కారాలు మేము ఎక్కడ సమస్యని తీసుకోవాలి? అయినా ఎండోమెంట్ వాళ్ళకి మార్నింగ్ ఫోన్ చేసినా ఇంతవరకు రాలేదండి, ఇప్పటికీ రాలేదండి. ఈ భద్రాచలంలో ఉన్నటువంటి మీడియా వాళ్ళు స్పందించారు, సిపిఎం పార్టీ వాళ్ళు స్పందించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.